ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున మీడియా సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా జగన్ గురించి ప్రస్తావిస్తూ అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో రాజకీయాలు చేయడానికి సిగ్గుపడుతుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మరి మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మరింత మేర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయ్ షప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి కావచ్చు, జీఎస్టీకి సంబంధించి కావచ్చు, అనేక అంశాల గురించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా జర్నలిస్టులు అడిగినటువంటి అంశానికి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం గురించి అతి అరుదుగా నారా చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేస్తుంటారు. అందులో నిన్నటి రోజులు ఒక అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క అంశం గురించి మీ అభిప్రాయం ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు అతనితో రాజకీయాలు చేయాల్సి రావటం అనేది దురదృష్టకరం. ఆ పార్టీ వాళ్ళ రాజకీయం, వాళ్ళ నాయకులు, వాళ్ళ వ్యవహార శైలి, వాటిని చూస్తుంటే ఇటువంటి వాళ్ళతో మనం రాజకీయాలు చేయాల్సి వస్తుంది అని చెప్పని సిగ్గుపడాల్సి వస్తుందని కూడా అన్నారు. నిజమే, అక్కడ వైసీపీ రాజకీయ విధానాల్లో ఏ మార్పు లేదు. 2014-19 మధ్యకాలంలో ఏ విధానాన్ని అయితే అవలంబించారో అదే గోబెల్స్ ప్రచారం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తూ తాము చేసేది గోబెల్స్ ప్రచారం. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియాల్లో సూటిగా స్పష్టంగా కళ్ళార్పకుండా చూస్తూ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పేస్తాడు. ప్రభుత్వానికి నేరాలు ఆపాదిస్తాడు, ప్రభుత్వానికి అవినీతి ఆపాదిస్తాడు, ప్రభుత్వాన్ని అసమర్థులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు. 2014-19 మధ్య ఈ విధానాన్ని అవలంబించి అతను సక్సెస్ అయ్యాడు. 2019లో ప్రజలను నమ్మించగలిగాడు, తనకు అనుకూలంగా మలుచుకోగలిగాడు, తనకు ఓట్లు వేయించుకోగలిగాడు, తన అధికారంలోకి రాగలిగాడు. 2019-24 పాలకుడిగా అతన్ని ప్రజలు చూసిన తర్వాత ప్రజలకు ఒక స్పష్టత వచ్చి 2024 ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. ప్రజలకి క్లారిటీ వచ్చింది వాస్తవమే. కానీ అదే క్లారిటీ ఎల్లకాలం ఉంటుందా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ. ప్రభుత్వం చేస్తున్న మంచికి దురుద్దేశాలు ఆపాదిస్తున్నాడు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, వాళ్ళు చేస్తున్న పెట్టుబడులని, వాళ్ళు గ్రౌండింగ్ చేయించుతున్న సంస్థలని, వాళ్ళు కల్పించబోతున్న ఉపాధిని కూడా ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా చేస్తున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు గారిని అయితే తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టి కేసులు కొట్టేయించుకుంటున్నాడు అని రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. లోకేష్ని పదే పదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు. మేము అమాయకులము, ఆణిముత్యాలం, స్వాతి ముత్యాలం, మమ్మల్ని టార్గెట్ చేసి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు, మా నాయకుల్ని బైకంపితులు చేస్తూ ఉన్నారు, జైలు పాలు చేస్తూ ఉన్నారు అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేస్తున్నాడు. ఇదే స్ట్రాటజీ 2019లో కూడా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ ఈ 18 నెలల్లో చేసిన అభివృద్ధి కాదు. వాస్తవంగా 2014-19 మధ్య విభజన జరిగిన రాష్ట్రం, లోటు బడ్జెట్తో రాజధాని కూడా లేని స్థితిలో రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఆ టెన్యూర్లో రాజధానికి ఒక రూపం ఇచ్చారు. లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇచ్చారు. 200 రూపాయలైన పెన్షన్ 2000 రూపాయలు చేశారు. క్రమం తప్పకుండా వివిధ కార్పొరేషన్ ద్వారా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేశారు. ఎస్సీ సప్లాన్ని సక్రమంగా సకాలంలో ఇంప్లిమెంట్ చేశారు. 2 సార్లు డిఎస్సి నిర్వహణ చేశారు. ఉద్యోగులకి 2018 దాకా క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తూ వచ్చారు. 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టి 5 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ చేయించారు. 5 లక్షల మందికి ఉపాధి కల్పన చేయించారు. 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ చేయించారు. కరెంటు కోతలతో సతమతం అవుతున్న రాష్ట్రాన్ని 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా కరెంటు మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దారు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. అయినా సరే ప్రజలు ఈ అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా, వీళ్ళ సంక్షేమం గురించి ఆలోచన చేయనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి తన విష ప్రచారంతో తనకు అనుకూలంగా ప్రజల మనసులను గెలిచేసుకున్నాడు. ప్రజల్లో ఇవి అసలు చర్చనీయాంశం కాల. లబ్ధి పొందిన ప్రజలకి కళ్ళ ముందు స్పష్టంగా ప్రభుత్వం ద్వారా దక్కిన లబ్ధి కళ్ళ ముందే కనిపిస్తున్నా కూడా ఏరికోరి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు. 170 స్థానాలున్న సభలో ఇంతటి అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేసిన పార్టీకి 23 స్థానాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డికి 150 స్థానాలు ఇచ్చారు. మరి అదే సమాజం కదా ఇప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తున్నాడు కదా. మరి అతన్ని ఇంకో రకంగా హ్యాండిల్ చేయాలి కదా. 2014-19 మధ్య కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారాన్ని ఎవరు పరిగణలోకి తీసుకోరు. మనం చేస్తున్న అభివృద్ధి, మనం ఇస్తున్న సంక్షేమం, మన చిత్తశుద్ధి, మన అభివృద్ధి ప్రణాళికలు, మన విజను, మనం కల్పిస్తున్న ఉపాధి, మనం రప్పిస్తున్న పెట్టుబడులు, మనం వేస్తున్న రోడ్లు, మనం పెంచని విద్యుత్ ఛార్జీలు, వీటినే ప్రజలు పరిగణలోకి తీసుకుంటారని చెప్పని ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు
ఆ రోజు పరిపాలన చేశారు, ఇవాళ కూడా అదే విధానానికి కట్టుబడి ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని 2019 ఎన్నికల్లో చూసిన తర్వాత అయినా సరే మళ్ళీ రేపు 2029 నాటికి ఇదే పౌర సమాజం మరొకసారి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోరు అని చెప్పనే నమ్మకం లేదు. ఓకే. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం ఏంటి? 5 సంవత్సరాలు పాలకుడిగా అతని రాష్ట్రానికి పాలన బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రం అన్ని ప్రమాణాల్లో ఎలా అధోగతి పాలైంది అన్న అంశాన్ని గమనంలోకి తీసుకొని అంతిమంగా విక్టిమ్స్గా మారుతుంది పౌర సమాజం. కాబట్టి 5 కోట్ల మంది ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని పరిగణలోకి తీసుకొని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలి. ఆ దిశగా ఏం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? నిజమే, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను చూస్తే చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుపడాల్సి వస్తుంది. కానీ రాజకీయ ముఖ చిత్రం మీద జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయటానికి, రాజకీయ ముఖ చిత్రం మీద, నేను భౌతికంగా కాదంటుంది, రాజకీయ ముఖ చిత్రం మీద జగన్మోహన్ రెడ్డిని అన్పాపులర్ చేయాలి. అతను రాజకీయ విధానాలు, అతని అసత్య ప్రచారాలు, వ్యక్తిత్వ హన్నాలు, దాడులు దౌర్జన్యాలను ప్రోత్సహించే తీరు, నేరాన్ని ప్రోత్సహించే తీరు, నేరస్తుల్ని సమర్థించే తీరు, ఇవన్నీ మనకందరికీ తెలిసిన నేపథ్యమే. అటువంటప్పుడు ఒక వ్యవస్థీకృత నేరగాళ్లతోటి నేరపూరిత వ్యవస్థను ఆయన పెంచి పోషిస్తూ ఉన్నప్పుడు పాలకుడుగా 5 సంవత్సరాలు ఆయన పాలనా హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలు, ఆక్రమణలు, దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, వ్యవస్థల విధ్వంసం, వ్యవస్థల ఉల్లంఘనలు, వీటి మీద సమగ్రమైన విచారం జరిపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు పెద్ద లిస్టు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వ హయాంలో నాడు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు అరెస్టులైన వాళ్ళు, ఉద్యోగ విధులకు దూరమైన సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, చాలా పెద్ద లిస్టే ఉంది. అయినా సరే ఇంకా కొండ విడిచేంతడంత లిస్టు ఉంది. అసలు సిసల బాధ్యులు, సూత్రధారులు, పాత్రధారులు అందరూ ఇప్పటికీ స్వేచ్ఛగానే సంచరిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి డ్యూటీలో ఉన్న పోలీసుల్ని బట్టలోడ తీసి కొడతా ఉంటున్నాడు. అతన్ని కట్టడి చేయాలి. కట్టడి చేయడానికి కావాల్సిన చర్యలు, కావాల్సినంతటి మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. అతని కుటుంబాన్ని శాశ్వతంగా జైలు ఊసలు దాటి బయటికి రాకుండా కట్టడి చేయడానికి కావాల్సిన అన్ని తప్పులు వాళ్ళు చేశారు. అవినీతికి పాల్పడ్డారు, అరాచకాలు, దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు, వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులకి నష్టం కలిగించారు. మరి స్పష్టమైన సాక్ష్యాధారాల కళ ముందున్న ప్రభుత్వ పరంగా అతన్ని కట్టడి చేయకుండా అతన్ని బరితెగించి సమాజం మీద విశృంఖలత్వాన్ని ప్రదర్శించడానికి, స్వైర్వ్యవహారం చేయడానికి అతనికి అనుమతిస్తూ, అతను పర్యటనలు ముగిసిన తర్వాత, అతని ప్రెస్ మీట్లు ముగిసిన తర్వాత అతని విమర్శలకి మీడియా ముఖంగా ఖండనలు చేసుకుంటే అతని సమస్యను పరిష్కరించినట్టు కాదు. అతను ప్రత్యక్షంగా ప్రభుత్వ ప్రతిష్టను మంటగలుపుతా ఉన్నాడు, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వాళ్ళని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు తెలుస్తామంటున్నాడు, మీ పెట్టుబడులని రద్దు చేస్తామంటున్నాడు. మరి అటువంటప్పుడు రాష్ట్ర బ్రాండింగే ఒక కత్తి మీద సాములాగా అతను మారుస్తూ ఉన్నప్పుడు, మరి రాష్ట్ర బ్రాండింగ్కే, ఉనికికే ప్రమాదం అతను తెస్తూ ఉన్నప్పుడు అతను కట్టడి చేసే విషయంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించాలి. అతను 11 సంవత్సరాలకు పైగా, 11 కాదు 12 సంవత్సరాల 2 నెలల 15 రోజులుగా బెయిల్ మీద ఉన్నాడు. అన్నాళ్ళు బెయిల్ మీద ఉండి 6 సంవత్సరాలుగా అతను కేసు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతా, కోర్టుల్ని గుర్తించకుండా, గౌరవించకుండా, కోర్టు ఆదేశాలను కూడా పాటించని జగన్మోహన్ రెడ్డి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు, అతను వ్యవస్థలకే సవాలు విసురుతూ ఉన్నప్పుడు, నేను బియాండ్ ది సిస్టమ్ అని చెప్పని అతను ఫీల్ అవుతూ ఉన్నప్పుడు, అతనిని చట్టబద్ధుడివే అని చెప్పని ఆ చట్టాన్ని గురించి రుచి చూపించి తెరాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంది. కాదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు నేను అభివృద్ధి చేస్తున్నా, సంక్షేమాన్ని అందిస్తున్నా, నా సమర్థవంతమైన పాలన ప్రజలు గమనించుకుంటారు, గుర్తుంచుకుంటారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ సమర్థవంతమైన పరిపాలకుడే. కానీ ఆయన తన పాలన ఓటంతో ముగించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలోనైనా సరే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్న విధంగా రాబోయే దశాబ్దంన్నర పాటు కూటమి అధికారంలో కొనసాగాలి అని చెప్పని అందరూ ఆకాంక్షిస్తున్నట్టుగా, రాష్ట్ర హితం కోరి, కోట్ల మంది ప్రజల హితం కోరి, రాష్ట్ర యువత భవిష్యత్తు కోరి ఈ కూటమే మళ్ళీ అధికారంలో కొనసాగాలి అని చెప్పని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పాలనతో పాటు సమర ప్రాధాన్యత రాజకీయానికి కూడా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని
రాజకీయంతో న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేయాలి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేని స్థితిగతులు కల్పించాలి. అలా కల్పించడంలో రాష్ట్ర ప్రజల అండదండలు ఆయనకు ఉన్నాయి. 175 స్థానాలున్న సభలో ఒకనాడు జగన్మోహన్ రెడ్డికి 151 కట్టబెడితే నేడు ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఇచ్చారు. ప్రజలలో ఎటువంటి లోపం లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కట్టడి చెయ్యాలనే ఒక లక్ష్యంతో ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. కానీ ఎన్డీఏ కూటమి సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో కొంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అది రేపటి రోజున ప్రమాదకర సంకేతాలకి కారకమవుతుంది. 100% రాష్ట్ర హితం కోరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే తన పాలన ద్వారా, తన ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని శాశ్వతంగా రాజకీయ ముఖ చిత్రం నుంచి కనుమరుగు చేయించే బాధ్యత తీసుకోవాలి. అలా తీసుకున్న రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సుభిక్షంగా ఉంటారు, యువత భవిష్యత్తు కూడా సుస్థిరంగా ఉంటుంది అనేది వాస్తవం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.